నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో అఘోరి ప్రత్యక్షమైంది. మహానంది క్షేత్రంలో దైవ దర్శనం చేసుకుంది. అఘోరి రావడంతో అప్రమత్తమైన ఆలయ అధికారులు, పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. ఆలయ మర్యాదలతో అఘోరికి స్వామి అమ్మవార్ల దర్శనం కల్పించారు. నిన్న యాగంటిలో దర్శనం చేసుకున్న అనంతరం ఉదయం మహానందిలో ప్రత్యక్షమైంది. దీంతో అఘోరిని ఫాలో అవుతూ స్థానికులు బారులు తీరారు. అఘోరితో సెల్ఫీలు దిగడానికి స్థానికులు ఉత్సాహం కనపరిచారు. हर महादेव जय भोलेनाथ। ప్రతి ఒక్క దేవస్థానం ప్రతి ఒక్క శైవక్షేత్రం తిరుగుతాను. ఎందుకంటే నేను లోక కళ్యాణం గురించి వచ్చిన కాబట్టి లోక కళ్యాణం చేయాలి. ప్రతి స్త్రీని కాపాడాలి. స్త్రీ మీద దాడులు కానీ గుళ్ళు ధ్వంసాలు కానీ గోహత్య కానీ బాగా ఎక్కువ జరుగుతుంది. దాన్ని కాపాడడానికే నా వంతు నేను లోక కళ్యాణం చేయడానికి మాత్రం వచ్చాను. పోలీసు వాళ్ళ సహకారం, ప్రభుత్వాల సహకారం కూడా బాగుంది. భక్తులు కూడా బాగా సహకరిస్తున్నారు. నా వంతు నేను వస్తున్నాను, పూజ చేసుకొని వెళ్తున్నాను, దర్శనం చేసుకొని. 3 దేశాలు తిరిగాను. 3 దేశాలు, శ్రీలంక, బంగ్లాదేశ్, ఇండియా. ఇండియా అంటే మొత్తం తిరిగి అన్ని శైవక్షేత్రాలు, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు, శక్తిపీఠాలు, జ్యోతిర్లింగాలు కూడా తిరగడం జరిగింది. ముందైతే కర్నూలు వెళ్ళి నా కారు తీసుకొని ఆ తర్వాత శ్రీశైలం, విజయవాడ లాస్ట్ అయింది. నా కారు వేరే ఉంది. నా భక్తులు ఇక అఘోరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ శ్రీరామ్, నంద్యాల జిల్లా మహానంది క్షేత్రంలో అఘోరి అక్కడ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఎటువంటి భద్రత కల్పించారు? రత్న, గత 2 రోజులుగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో అఘోరి పర్యటన కలకలం రేపుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే మొన్న శ్రీకాళహస్తిలో అక్కడ స్థానికంగా టెంపుల్ను దర్శనానికి వెళ్ళినటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో పాటు ఆలయ సంబంధించినటువంటి అధికారులు అడ్డుకోవడంతో అక్కడే ఆత్మహత్య యత్నానికి పెట్రోల్ పోసుకొని పాల్పడినటువంటి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. అయితే అక్కడి నుండి వచ్చేటటువంటి క్రమం ఏదైతే ఉందో తిరుపతి నుండి నేరుగా కర్నూలుకు రావడం జరిగింది. కర్నూలు నుండి వస్తున్నటువంటి ఈ క్రమంలో తమ యొక్క కారు ఏదైతే ఉందో కారు కొంత ప్రాబ్లం గురి కావడం జరిగింది. అక్కడి నుండి నేరుగా కర్నూలు బళ్ళారి చౌరస్తా నుండి నేరుగా దాదాపుగా 30 కిలోమీటర్ల మేర ఓరోకల్ సమీపంలో ఉండే పుడిచెర్ల వరకు పాదయాత్రగా అఘోరి వెళ్తున్నటువంటి క్రమంలో భక్తులు కూడా వేలాది మంది అక్కడికి ఆమెను దర్శించుకోవడం కోసం వెళ్ళినటువంటి పరిస్థితి. పోలీసులు అక్కడ జరిగినటువంటి ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి అంతరాయం కలగడంతో పోలీసులు అప్రమత్తమై అక్కడి నుండి నేరుగా యాగంటి క్షేత్రానికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అర్ధరాత్రి 12 గంటల సమయంలో యాగంటి క్షేత్రానికి తీసుకెళ్లడంతో యాగంటి క్షేత్రం రోజు రాత్రి 9 గంటల వరకే దర్శనాలు ఉంటాయి. అయితే దర్శనాలు ముగియడంతో తెల్లవారుజామున 5 గంటలకు అఘోరిని స్వామివారి దర్శనానికి అలౌ చేసినట్లుగా తెలిసింది. అక్కడి నుండి నేరుగా స్వామివారి దర్శనం అనంతరం కూడా మీడియాతో మాట్లాడడం జరిగింది. అయితే దేశంలో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు కావచ్చు, లేదా దేవాలయాల విధ్వంసము, వివిధ రకాలైనటువంటి వాటి కోసం నేను పోరాటాలు చేస్తున్నా. అయితే ఇప్పటికే 3 దేశాల్లో పర్యటించడం జరిగింది. మన దేశంలో కూడా దేశంలో జరుగుతున్నటువంటి వాటికి సంబంధించి పోరాడుతున్నా అని అఘోరి చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. బనగానపల్లె సంబంధించినటువంటి పోలీసులు లేడీ అఘోరి అక్కడికి రావడంతో అప్రమత్తమయ్యారు. అక్కడి నుండి నేరుగా పోలీసులు ఓరోకల్ సంబంధించినటువంటి పోలీసులు అక్కడి నుండి యాగంటి క్షేత్రానికి తీసుకెళ్లడం జరిగింది. యాగంటి క్షేత్రం నుండి అక్కడ దర్శనం అనంతరమే అక్కడి నుండి నేరుగా మహానంది క్షేత్రానికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం అనంతరం లేడీ అఘోరి ప్రధానంగా ఈ శివాలయాలు ఏవైతే ఉన్నాయో శివాలయాలని ఈ యొక్క క్షేత్రాలను దర్శించుకున్నటువంటి క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఆ పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్ల నడమ ఈ యొక్క దర్శనం అనంతరమే, ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే మహానంది క్షేత్రంలో దర్శనం అనంతరమే ఇక్కడ నుండి ఆ యొక్క వెళ్ళినట్టుగా తెలుస్తూ ఉంది. తమ కారు రిపేర్ కావడంతో తమ కారు చేయించుకున్న తర్వాత అక్కడి నుండి నేరుగా శ్రీశైలం లేదా అక్కడి నుండి హైదరాబాద్ తెలంగాణకు వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే ఆ లేడీ అఘోరి కారు రిపేర్ ఉన్నందువలన ఎక్కడికి వెళ్ళలేనటువంటి పొజిషన్లో ఉంది. అక్కడి నుండి కర్నూలు నుండి తీసుకెళ్ళినటువంటి పోలీసులు యాగంటి నుండి మహానందికి తీసుకెళ్లారు. అక్కడి నుండి తమ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ చేయించుకున్న తర్వాత శ్రీశైలం నుండి నేరుగా అమ్మవారిని విజయవాడకి వెళ్ళి దర్శించుకుంటానని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారినటువంటి లేడీ అఘోరి పర్యటన ఏదైతే ఉందో గత కొంతకాలంగా
ఆ సోషల్ మీడియాలో అనేక రకాలుగా వస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. అయితే దీనికి సంబంధించి పోలీసుల నుండి కూడా నాకు మంచి సపోర్ట్ ఉంది. ఎక్కడ ఎలాంటి ఘటనలు లేకుండా ప్రభుత్వం కూడా అన్ని రకాల చర్యలు